ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురదేశాడని కాదు. నా మీద బురదేశారు మీరు, ఓకే వేశారు, ఒకటైనా ఇలా సాక్ష్యం ఉందా? ఈరోజు నేను చూపిస్తున్నాను, ఒక రిపోర్ట్ గా తీసుకోండి. వీటి మీదే కట్టండి కేసు. సరే మీరు చేయలేదని చెప్తారా? పైకి పోనీ ఆ ఫోటో చూపి, అద్భుతమైన ఓబులాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా. అట్లా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ పోయారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న చూడండి. ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టమ్ తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు. ఇది చూడండి అబ్బా, వీళ్ళు 2వ తేదీ, ఇది 2 days బ్యాక్. చూడండి అన్న, ఇవన్నిటి మీద కదా కేసు కట్టాలి, ఇట్లా అన్నిట్లు కదా. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. మొన్న మైనింగ్ సంబంధించి ఒక 1 month బ్యాక్ క్యాబినెట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని అని తీసుకున్నారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, డీడీ గారు ఒక దాంట్లో 1,00,000 టన్నులు ఉందని రాశాడు, ఒక దాంట్లో చూస్తే 50,000 టన్నులు ఉందని రాశాడు. మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి 30,000 అయితే 3 నుంచి 500 కోట్లు, 50,000 అయితే 500 నుంచి 800 కోట్లు, మీరు చెప్పినట్టు 1,00,000 అయితే 2,000 కోట్లు. ఆక్షన్ వేస్తే ఆ 2,000 కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు దాన్ని అప్పుగట్టు ఆ 2,000 కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్, ఆ డబ్బులు పెద్ద ఎక్కువ. ఎందుకు 5,000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే 500 కోట్ల వల్ల ఏముంటుంది? ఆ 500 కోట్లు ఏదో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది. ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందలు ఇట్లా ఎన్ని కూడా చూపిస్తున్నావు.